ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే బీపీ షుగర్ కంట్రోల్ అవుతాయా? చాలా మంది రెగ్యులర్ గా అడుగుతా ఉంటారు. ఫాస్టింగ్ ని మ్యాజిక్ సొల్యూషన్ అనుకుంటారు, బట్ అది కంప్లీట్ గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఈటింగ్ విండో లిమిట్ చేయడం. దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయితే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ జరిగితే బీపీ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బట్ అలా అని చెప్పి అందరికీ సేమ్ రిజల్ట్ రావాలి లేదు. ఇంప్రాపర్గా ఫాస్టింగ్ చేస్తే హైపోగ్లైసిమియా, వీక్నెస్ అవుతుంది అండ్ దాంతోపాటు ఓవర్ ఈటింగ్ అనే రిస్క్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే డాక్టర్ గైడెన్స్ లేకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకండి. సో బెనిఫిట్స్ ఏంటి అంటే లైఫ్ స్టైల్, డైట్ క్వాలిటీ, కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అవుతాయి. సో మీరు ఏం చేయాలి అంటే బ్లైండ్గా ఫాలో అవ్వకండి. బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయండి. డాక్టర్ అడ్వైస్తో మాత్రమే ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫాస్టింగ్ టూల్, మ్యాజిక్ క్యూర్ కాదు. కరెక్ట్గా ఫాలో చేస్తే బీపీ అండ్ షుగర్ కంట్రోల్కి హెల్ప్ అవుతుంది.